సో గైస్ మూసీ నదికి సంబంధించి ఆ ఒడ్డున ఎవరైతే బఫర్ జోన్లో ఆర్డీఎక్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ చంచల్ కూడా ఈ అపార్ట్మెంట్స్లోకి తరలించడం జరిగింది. వాళ్ళకి కొన్ని ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందంట. చాలా విషయాలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే పోలీసులు ఎవరిని కూడా అలౌ చేయడం, మీడియా వాళ్ళని అలౌ చేయకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా ఒక అబ్బాయి చెప్తున్నాడు. అసలు ఇక్కడ పరిస్థితి అంటే అబ్బాయిని పూర్తిగా అడిగే ప్రయత్నించేద్దాం. అన్న ఎప్పుడు వచ్చారు, ఏంది అసలు? అన్నా మేము పొద్దుగాల లేచినామన్నా, 9 దాకా లేచినాం. లేట్ అయినాక చూడాలా మా బస్సులో అన్ని పోలీసు వాళ్ళు వచ్చేసినాయి, అన్నీ వచ్చాయి. మా లేడీస్ అనుకుంటున్నాయి, మా లేడీస్కి ఓయ్ లేపు సామాన్ లేపేసి ఏం లేకపోతే బయట పడేసేస్తా అన్నీ అవి ఇవి చెప్తున్నారన్న. మా ఇంట్లో చిన్న చెల్లెలునే నాకు 8 గర్ల్స్ మారే గర్మే అన్నీ ఉన్నారు. మొత్తం సామాన్ బయట పెట్టేసినాం. ఏం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే మేము. అక్కడ నుంచి చేయాలా, ఇక్కడ నుంచి పెట్టాలా. మొత్తం లిఫ్ట్ కూడా ఇస్తలేవు వీళ్ళు. ఏం చేయాలా చెప్పు? లిఫ్ట్ కూడా ఇస్తలేవు. ఇక్కడ ఎందుకు ఇవ్వట్లే? లిఫ్ట్ ఉందని చెప్తున్నారు. అదే పైన మొత్తం మొత్తం దమా ఖరాబ్ అవుతుంది. నాష్టా కూడా చేయలే, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. పొద్దుగాల నుంచి మేము దమా ఖరాబ్ అవుతున్నాయి అన్న. బయట ఎట్లా తీసుకోవాలా మేము? అదే యాక్షన్ తీసుకోవాలా మీరే. ఇప్పుడు ఈ వస్తువులన్నీ పైకి ఎలా తీసుకెళ్తున్నారు? అదే మెల్లమెల్ల ఒకటొకటి పెడుతున్నాం మేము. ఏం చేయాలా? పెద్ద డ్రమ్లునే మాది, వాషింగ్ మిషన్ అన్నీ అల్మారీ అది మొత్తం తీసుకునే పోయినా మేము. ఏం చేయాలా ఇప్పుడు? మీరే మాట్లాడండి. అదే స్టిక్ అంటే లిఫ్ట్లో తీసుకెళ్ళినట్లేదా? అస్సలకి ఇస్తలేవు లిఫ్ట్ అన్ని ఏమి ఇస్తలేరు. మీరే మాట్లాడాయి. ఒక్కొక్క తీసుకోబోతున్నామన్నా. నేను ఇప్పుడు దాకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. చూడండి మాకి నేను అన్న మొత్తం వచ్చినారు. ఇంకా మా ఇంటికి ఎదురు పోలీసు వాళ్ళు జగడా వేస్తున్నాయంట. ఇంకా ఆమె రుబాబ్ అట్టు కూడా అన్నీ మేము ఏమైనా చెప్తే రే తీసుకోవని రా మీకు మాకే చెప్తున్నారు. ఇంకా మేము ఏమైనా మా మమ్మీ భయపెడుతున్నారా? మాకే భయపడుతున్నారన్నా. మేము మా మమ్మీ ఆయనకి ఏమైంది లోపల ఎందుకు ఎవరికైనా కష్టం ఉంటే అన్న ఎట్లా కట్టినా మాకే తెలుసు. ఖర్చా అవి ఇవి మాకి ఎంత ఖర్చా అనే తెలుసు. మీకు 12 lakhs ఇప్పుడు ఎవరు ఇస్తారు? ఎవరికైనా చెప్పాలా మేము ఇప్పుడు? అరే మా ఇల్లు పోయిలే ఎట్లా అని ఇవి చెప్పాలా? వాళ్ళు వింటారు? నువ్వే చెప్పు. వింటారు వాళ్ళు? ఎవరు ఇస్తే మా 12 lakhs ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు ఇయ్యారు మాకు 12 lakhs? ఇంకా ఖర్చా కూడా అని అది బయట పెట్టేసినారు, అన్నీ పెట్టేసినారు. మాకు ఏం చేయాలా మీరే మాట్లాడండి. ఇంకా ఫ్లాట్ ఇచ్చారుగా, ఏమి ఇచ్చినారన్నా? మేము 4 ఫ్యామిలీ ఉన్నారు. 4 మొత్తం ఫ్యామిలీ మాది. మీ దాంట్లోనే 4 ఫ్యామిలీస్? అది ఇల్లా మేము 4 ఫ్యామిలీ ఉంటారు మొత్తం. మేము 19 మెంబర్స్ ఉంటాయి. 90 మెంబర్స్ ఉంటే 2 BHK వస్తే 90 మెంబర్స్. మీరే చెప్పండి. ఇప్పుడు దాకా 4 ట్రిప్ అయింది మాకి. 4 బండి పెట్టినాం మేము ఇప్పుడు దాకా. ట్రాలీ 4 ట్రిప్ పెట్టి అదే మాట్లాడుతున్నాం. ఒక ఆయనకి చెప్తే రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం, అన్నా తీసుకోపోతాం కూడా ఇంటలే వాళ్ళు. తీసుకోపోయి మాకే కొట్టానికి ఇస్తున్నారు. ఇంటికి ఎదురు కూడా కొట్టానికి ఇస్తున్నారు. అదే ఇంకా మేము కూడా ఏం చేయలే, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలే. లోపల పొద్దుగాల నుంచి మిల్లా చేసుకోబోతున్నామన్నా. పెద్దవాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి? అరే అక్కడ కూడా చేస్తున్నారు మిల్లా. చాలా 90 మెంబర్స్ అంటే 4 ఫ్యామిలీనే మాది అనుకోను. ఇంత సామాన్ లేవు మాది. లిఫ్ట్ పని చేయట్లేదు. పెద్దవాళ్ళు పైకి వెళ్ళాలంటే ఎట్లా తీసుకోపోవాలా? అట్లనే తీసుకోవాలా? ఏం చేయాలా ఇప్పుడు? అట్లనే తీసుకోపోవాలా మెల్ల ఏం చేయాలా ఇప్పుడు? మీరే చెప్పండి. అదే మీరు ఏమైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా మీరు ఇప్పుడు? GHMC అధికారులు ఎవరో హెల్ప్ చేయట్లేదా మీకు? ఎవరు ఏమి ఇస్తలేవు అన్న. మాకి మా టెన్షన్ మాకే అని. ఎవరికి లేవు, పోలీస్ వాళ్ళకి లేవు, ఎంపీకి లేవు, ఎవరికి లేవు కదా, మాకేనే. మేము ఇవ్వాలా ఖర్చా? ఎవరు? మీరు ఇయర్ నుంచి ఆమె ఇస్తలేవు, నేను ఇవ్వాలా ఖర్చా? అవి మా డాడీ వాళ్ళు అందరు ఇవ్వాలా 12 lakhs. ఎవరు ఇస్తారు? మీరే మాట్లాడండి ఇప్పుడు. అంతే నా సమాధానం. పైన పవర్ కానీ వాటర్ కానీ అన్నీ ఉన్నాయా? చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకున్నారు. మేము మొత్తం రూమ్లో కూడా కొంచెం ఉంటాయి. 2 BHK అంటే చిన్నగానే అన్న. మీకు పైన తీసుకోతాం, మీరే తీసుకోండి మొత్తం వీడియో. ఇంకా చూడండి, నడు పైన పోదాం, నా ఫ్లోర్లో పోదాం. నా రూమ్ చూడును. సామాన్కి పోయినాక జగా లేవు మాకి లోపల. అంతా సానం పెట్టినాం మేము. ఇప్పుడు చిన్నగా ఉన్నాయి చాలా మాకి. ఇంకా అది ఇంత కూడా ఉన్నాయి. డ్రమ్లు ఉన్నాయి, చాలా బరువు ఉన్నాయి అవి. డ్రమ్లా కూడా ఉన్నాయి మొత్తం. అవి ఇవి ఎట్లా తీసుకుపోవాలా? మేము తీసుకెళ్తున్నాం. అరే మా అన్న ఇద్దరు తీసుకుపోతున్నాం. మా ఇంటికి ఎదురు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు. అది కూడా తీసుకురావాలా అని మేము. ఇంకా 4 పలంగ్స్ ఉన్నాయి మాది, టేబుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాది. ఇప్పుడు అదే చూడాలా మేము. ఎట్లా చూస్తాం ఏందేమో మాకే తెలియదు. ఇప్పుడు దాకా ఇంట్లో మేము ఏం తినాలి. పొద్దుగాల నుంచే చెప్తున్నా కదా, 9:30 దాకా అది షురు అయింది. అది పుకారా తీసేయరా అరే ఎవరైనా 5 నిమిషాల మొత్తం తీసేయాలా, సామాన్ బయటికి పెట్టేసేయాలా. బుల్డోజర్ వస్తూనే మొత్తం కొట్టేస్తారన్నారు. మా డాడీ వాళ్ళు అందరు చెప్పిన మాకి కూడా కొట్టేసేయండి చెప్పండి. లేకపోతే రేపు దాకా మాకు టైం ఇస్తే ఏమియ్యా, లేకపోతే అక్కడనే
ఇప్పుడే తీసుకోపోని ఎస్ఐ సాబ్ సిఐ సాబ్ అన్నీ వచ్చేసి ఎమ్మెల్యే అన్నీ వచ్చేసి తీసుకోపో మేము నాస్టా కూడా పాల ప్యాకెట్ కూడా తీసుకురాలి అప్పుడు దాకా మేము చిన్న పిల్లలు కూడా సామాన్ బయట పెడుతున్నాయి మాది ఇంట్లో అట్లా అయిపోయింది మాకు పొద్దుగాల తెలుసు అదే మీరు ఏం మాట్లాడు పైన కూడా వీడియో తీసుకోవాలా నువ్వు ఇప్పుడు పైన పోదాం మనం చూసుకో నడు రైట్ అదే. సో ఇది ఇక్కడ పరిస్థితి. లిఫ్ట్లో లగేజ్ని అయితే పైకి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎవరు కూడా అంగీకరించట్లేదు. అంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారా దీనికి సంబంధించి వాచ్మెన్ అట్లా ఎవరైనా ఉన్నారా, ప్రెసిడెంట్ అట్లా? ఎవరు లేవు, వాచ్మెన్ లేవు, మా హెల్పర్ లేవు, ఇంకా హ్యాండిక్యాప్ అయినా కూడా ఉన్నాయి. పొద్దుగాల హ్యాండిక్యాప్ అయినాకి చూసినా నేను మెల్లగా తీసుకుపోతున్నాడు ఆడు. ఆమె పోనీ మాకి ఇవ్వలే అవసరం లేవు, మాకి మేము మంచిగానే ఏమం కదా, వాళ్ళే అంటే కాళ్ళు కొంచెం అత్తు ఇట్టు ఉన్నాయి ఆమెకి, ఆమె కూడా ఇవ్వాలా కదా లిఫ్ట్, వదిలేసే లిఫ్ట్ ఇవ్వలే. అరే అస్సలకే పోతున్నావు అట్లనే పోయిరా అంటున్నారు మాకే, అట్లనే సింగల్ పోయిరా పోయిచ్చు మాకే చెప్తున్నారు. ఇంకా లిఫ్ట్లో సామాన్ దేనికి అస్సలు అరే అట్లా ఎందుకు చెప్తున్నారు, నా ఫ్యాన్ పట్టుకో కోతలు ఇస్తలేవు వాళ్ళు, ఫ్యాన్ ఓన్లీ ఫ్యాన్. లిఫ్ట్ ఎంతమంది పట్టవచ్చు అందులో లిఫ్ట్లో? మాకేం తెలుసు, మేము అదే చెప్తే ఏయ్ నువ్వు ఎక్కువ మాట్లాడకు నాకే చెప్తున్నారు. అట్లా అన్నది ఎవరు నీతో? అందరు చెప్తున్నారు అన్న, ఎవరంటే మేము ఎవరికి చెప్పాలా చెప్పు, మేము ఇప్పుడు భయపడుతున్నాం మాకే. అదే మీరే మాట్లాడండి, ఇప్పుడు మీరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా. ఇది మేము చెప్పి వేస్ట్నే మళ్ళీ, లేకపోతే వేస్ట్ అంటే వేస్ట్నే. ఇంకా మా ఇంట్లో 12 lakhs కడదామని అన్న, మీరే ఏమైనా చేస్తారు మాకి 5 lakhs అంట మాకే ఇచ్చేసాయి. 5 lakhs మాది 150 గజ్ ఉన్నాయి, మాది 150 గజ్ ఉన్నాయి. ఇది ఇంత అది ఎంత 4 family ఉంటాం మేము అనుకో, నువ్వే అనుకో. ఇప్పుడు 90 members ఉంటే చిన్న నుంచి పెద్ద, మా ఇంట్లో చిన్న నుంచి పెద్ద అంటాం మేము మొత్తం. అదే మీరే ఏం మాట్లాడకండి. మాకు ఖర్చా అయినా కూడా తెలిసైంది. ఇప్పుడు మా డాడీ ఆటో నడుపుతారు, అందరు మా ఇంట్లో మా అన్న వాళ్ళు ఆటోనే నడుపుతాం మేము. అదే అది ఇది ఏమైనా అని ఇంట్రెస్ట్ కడుతున్నాం మేము, నెలకి 20,000 కడుతున్నాం మేము ఖర్చా. ఇప్పుడు నెల కడుతున్నాం తెలుసు. అదేనా ఏం చెప్పాలా, మీరే చూసుకోండి. ఇంకా మాకు ఏమైనా హెల్ప్ చేయండి, మీరే చేయండి. ఇంకా మీరు మాట్లాడి నుంచి మాకు 5 lakhs అట్లా 10 lakhs అట్లా మాకే ఇవ్వండి మీరు. ఇలా డబుల్ బెడ్రూమ్స్ ఇస్తే సరిపోదన్న. ఇంకా మేమే చూస్తున్నాం ఎట్లా చేయాలా, ఎవరికైనా ఏం అడగాల. ఇప్పుడు కిరాయిగర్ కూడా తీసుకున్నాం, మాకు డబ్బులు లేవు. ఇప్పుడు కిరాయిగర్ కూడా తీసుకొని డబ్బులు వ్యాన్కి సంబంధించి ఏం చేయాలా అవే చూడండి. మీరే పైన కంపల్సరీ నడు మా ఇంట్లో నడు పైన. ఇప్పుడు మా కొత్త ఎవరి ఫ్యామిలీ కూడా రాలే మాది. నేను నా పెద్ద అన్న వచ్చినాయి, ఇద్దరే వచ్చినాం మేము. ఆమె ఇంట్లో కూడా గొడవ చేస్తున్నారంట పోలీసు వాళ్ళు. అన్నీ ఖాళీ అరే చేస్తున్నాం కదా, వాళ్ళు కూడా చూస్తున్నారు కదా చేస్తున్నాం అన్నీ. నైకాకే సోప్ కర్రేసిన అమ్లాబి సోప్ అన్నీ చేస్తున్నాం. వాళ్ళు తీయండి 5 నిమిషాలు అయిపోవాలా. 5 నిమిషాలు కాదు ఎప్పుడు దాకా అయితే తుమారే సామెత్ కడితే వెళ్ళి అమ్లాబి నీకు అర్రే సామానా అదే మాట్లాడండి. ఇది ఇక్కడ పరిస్థితి. సో లిఫ్ట్లో అయితే లగేజ్ని అయితే అలౌ చేయట్లేదు. సో చాలా పెద్ద లగేజ్ అయితే వీళ్ళందరి దగ్గర ఉంది. మీరు వీడియో తీస్తున్నారు కదా, తీసుకొని రేవంత్ రెడ్డికి చూపిస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారా? ఇది తీసుకొచ్చి 2 ఫ్లాట్లు అని ఇస్తున్నారు. వాళ్ళు ఎంత ఒక్కొక్క ఇంట్లో 10 మందిలు ఉంటారు. వాళ్ళు ఎట్లా కాపారం చేస్తారు? పిల్లల ముంగట కాపారం చేస్తారా వాళ్ళు? వాళ్ళకి 200 500 ఆశ పెట్టినాడు, కరెంట్ బిల్ గ్యాస్ బిల్ అంతా చెప్పి వాళ్ళకి ఓడి తీసుకొని ఇట్లా ఇల్లు దూరం చేస్తారా వాళ్ళతోని? శంకర్ నగర్లో ఎంత పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, అన్నంకి ఎంత ఏడుస్తుంటే కూడా అన్నం తినే కూడా ఇస్తలేడు. అట్లా బయట సామాన్ ఇంట్లో దొబ్బేస్తే వాళ్ళు ఎట్లా బతికేది? ఇది న్యాయమా? రేవంత్ రెడ్డి మా ముంగట రావాలి, రేవంత్ రెడ్డికి చెప్పులు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డికి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? మీకు ఎన్ని ఫ్లాట్స్ వచ్చాయి ఇక్కడ? మా ఇంట్లో 10 మందిలు ఉన్నారు. 10 మందిలా ఇప్పుడు వయసులో ఉన్నాము, వయసు పిల్లగాడు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాటి ఇంట్లో మేము 10 పిల్లలకి తీసుకొని ఎట్లా బతకాలి? ఇట్లా అడగాలి రేవంత్ రెడ్డి. ఏ ఫ్లోర్లో ఇచ్చారమ్మా? ఏ ఫ్లోర్లో ఇచ్చారు? ఏమన్నా మీకు ఏ ఫ్లోర్లో ఇచ్చారు? 9 మీద ఉన్నాం. మరి ఎట్లా పైకి లిఫ్ట్ సామాన్ ఎట్లా తీసుకెళ్తున్నారు? ఉన్నది సామాన్ అంతా బయటనే ఉన్న కనబడుతుంది కదా. రేవంత్ రెడ్డికి పిలిపి తీసుకుపోతాడు. ఓటు అడిగినకి ఎట్లా వచ్చినాడు కదా, అట్లా తీసుకుపోతారు. సాయం చేయాలి. జిహెచ్ఎంసీ అధికారులు హెల్ప్ చేయట్లే? ఏమన్నా జిహెచ్ఎంసీ అధికారులు మీ సామాను ఇక్కడ తీసుకురావడానికి హెల్ప్ చేయట్లేదా? చేసినారు, చేస్తే కూడా మా కష్టం మాకే కదా చేసేది. వాళ్ళు హెల్ప్ చేస్తే కూడా వాళ్ళైతే తీసుకుపోతలేరు కదా.
ఏం చెప్పాలి ఇప్పుడు పోనీ. కానీ రేవంత్ రెడ్డి చాలా బాగా చేయలేడు. మా కేసీఆర్ అన్న మళ్ళా మాకు రావాలి అని ఉన్నాం మేము. కేసీఆర్ అన్న మాకే రావాలి, మేము అదే చెప్పేది, ఇంకా ఏం లేదు. కేసీఆర్ అంట మంచి అన్నం తిన్నారా? ఏం తినలేదు ఇప్పుడు దాకా. అన్నం లేదు, పిల్లలకి పాలు లేదు, పాలు తాగేదే వాళ్ళ పిల్లలకి కూడా పాలు దూరం చేస్తున్నాడు. అట్లానే వాళ్ళకి కూడా రేవంత్ రెడ్డికి వాళ్ళ పిల్లలు వాళ్ళంతా అట్లానే దూరం కావాలి. ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని ఖాళీ చేయించే టైంలో? ఇబ్బంది పెట్టినారు కదా, చాలా ఇబ్బంది పెట్టినారు. మార్కింగ్ చేసి పోతున్నారు, ఏడుస్తున్నారు, హార్ట్ వస్తేస్తున్నారు, బీపీ షుగర్ పేషెంట్లు. ఎట్లా ఇది చేస్తాం? 1 నిమిషం. నా పొద్దుగాల నా పెద్దగాడికి ఏమైనా తెలుసు. ఇంట్లో వచ్చినారు అన్ని పోలీసు వాళ్ళు, ఆఫీసర్ అంట, జిహెచ్ఎంసీ అందరు వచ్చినారు. మా పెద్ద డాడీ షుగర్ పేషెంట్, ఆమె పడిపోయింది లోపల. అందరు వచ్చేసినాయి, దంగన్ని వచ్చేసినాయి, కొట్టేట్లా వచ్చినారు. అన్నీ వచ్చి ఏం చెప్తున్నారు, మా పెద్ద డాడీ షుగర్ పేషెంట్, పెద్ద ఆయన ఆమె. మా డాడీ వాళ్ళ మమ్మీ కూడా పడిపోయింది, ఇద్దరు పడిపోయింది. ఒకటే మాట అన్న, అందరు సమాధానం నుంచి వస్తారు. వాళ్ళు ఏమైనా ఆమె పని ఉంటేనే వస్తారు. లీడర్లు, బస్సీ లీడర్ అన్నీ పాల్తూ అన్నీ పాల్తూనే ఉన్నాయి. మా బస్సీ లీడర్ అన్నీ పాల్తూనే ఉన్నాయి. చెప్తున్నా కదా, ఏమైతే మేము కూడా చూస్తాం. పొద్దుగాల బర్దాస్త్ చేసినాం, పొద్దుగాల మేము లేకపోతే మా కూడా వస్తాయి, అన్నీ వస్తాయన్న. రామను మేము కూడా కొట్లాడ చాలానే, మేము కూడా అర్థమైందా, మేము కూడా చాలానే ఉన్నాయి. పొద్దుగాల గమ్మునున్నా ఎందుకున్నాం, మా ఇంట్లో గర్ల్స్ ఉన్నాయి, లేడీస్ ఉన్నాయి అని కానీ గమ్మునున్నా పొద్దుగాల. లేకపోతే మేము మొత్తం బాయ్స్ ఎంత తెలుసు మీకు, 20-25 మెంబర్స్ ఉన్నాయి. నేను పొద్దుగా నువ్వు ఎన్నుకో ఎట్లా కొడతాం మేము మళ్ళీ పొద్దుగాల. అట్లనే గమ్ముడైనా ఎందుకు అట్లా, మాకు ఇంటి కావాలని గమ్ముడైనాం. లేకపోతే ఇది కూడా దొరకలేను, రోడ్ మీదనే ఉంటాం. అట్లా అయిపోయింది మాకి. ఒక టైం వచ్చేసి పొద్దుగా చెప్తున్నా కదా, పొద్దుగాల నేను నుంచి ఇట్లా లేపినా అరే చలో. పొద్దున్న నువ్వు లేవక ముందే వీళ్ళు వచ్చి అటాక్ చేశారా? అటాక్ ఏం చెప్తున్నాను, అటాక్ మొత్తం బస్సీ అటాక్ చేసినాయి పొద్దుగాల తెలుసు. అన్నీ వచ్చేసి లీడర్లు రేపు ఒక మాట చెప్పినారన్న, ఇవాళ ఒక మాట చెప్పిన, నిన్న ఏం చెప్పినాయి, బస్సీ ఎవరు ఏం పోతలేవు, చూసేద్దాం మేము. పోదు బస్సీ ఎవరిది ఉన్నాయి కదా, అట్లానే ఉన్నాయని ఏం కాదు. ఇల్లు పోతలేరంట, ఇల్లు కొట్టలేసంట, ఉన్నాయి అట్లానే ఉన్నాయి చెప్పి. ఇవాళ మేము టెన్షన్ లేవు కదా, రాదని మేము కూడా గమ్మునున్నాం. లేదంట క్యాన్సిల్ అయిందంట, అవి ఇవి చెప్పినాయి పబ్లిక్ మా కూడా. అట్లానే మేము కూడా టెన్షన్ సాల్వ్ అయినాయి మాకి కొంచెం. నిన్న ఇవాళ పొద్దుగాల చూస్తాం, అరే అన్నీ వచ్చేసినాయి అన్న. పొద్దుగాల చెప్తున్నా కదా, అన్నీ కొట్లాడడానికి అంటావు मैडम అంట, ఎవరైనా मैडमలు బస్సీలా మొత్తం चोराए गली में, पूरे बस्सी में पालतू, बस्सी में समझ में आया, पूरे पालतू आए पूरे अपने बस्सी में. वही क्या करते, कौन क्या उखाड़ लेता, लड़ा देखेंगे, समझ में आया. आर्या पार कौन बुलाते बुला लो. సో ఇది ఇక్కడ పరిస్థితి చూసారు కదా, చాలా దారుణంగా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి కూడా మిగతా ఈ ఫ్లాట్స్ లోపల ఎట్లా ఉన్నాయి ఏంది